తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముంత తుఫాన్ అయితే ప్రభావం చూపుతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఐఎండీ వాతావరణం అయితే తెలిపింది. ముంత తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం కనిపించింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కర్నూలు, సూర్యాపేట, భద్రాద్రి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముంత తుఫాను కారణంగా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అయితే అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం కూడా జరిగింది. కొమరంభీం, జైత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, కరీంనగర్ జిల్లాలో ఎల్లో అలర్ట్ చేసినట్లయితే వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, జైత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ నుండి అయితే తుఫాన్ అయితే కురుస్తున్నట్లయితే మనం చూసుకోవచ్చు. అలాగే వర్ష ప్రభావం, ముంత తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. వర్షాభావ ప్రభావాల వల్ల జిల్లాలో అనేక చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. డ్యామ్లు కూడా నిండడంతో డ్యామ్ నుంచి గేట్లను వదిలేసి నీరు దిగువకు కూడా వదులుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. వాటర్ పొర్లిపోతున్న ప్రజలు ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు. వాటర్ ఫ్లోయింగ్ ఏరియాలో ప్రజలు ఎవరు కూడా సాహసించి దాటే ప్రయత్నం చేయకూడదని కొన్నిసార్లు ప్రభావం ఎక్కువ ఉండి కొట్టుకుపోయే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. శ్రీశైలం హైవేపై కూడా భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ముంత తుఫాను కాకినాడ తీరం నుంచి ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ రాష్ట్రానికి అయితే వ్యాప్తి చెందినట్లయితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలో అయితే అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తుఫాన్ తోటి అయితే ఈదురుగాలతో కూడిన 90 నుంచి 110 కిలోమీటర్ల వాయువ్య వేగంతో అయితే ఈ ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా ఇప్పటికే ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకి ఎవరు రాకూడదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఆఫీస్ నుండి అలర్ట్ను కూడా ప్రకటించడం జరిగింది. జిల్లాలో అధికారులకైతే సూచించడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి అయితే ఆ తుఫాను వర్ష ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఈరోజు నిన్న రాత్రి నుంచి అయితే ఈ తుఫాన్ అయితే చాలా వరకు పడుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చిన్న చిన్న చెరువులు, వంకలు పూర్తిగా నిండిపోయి డ్యాములు, మానేరు నది తీరం కూడా పూర్తిగా నిండిపోవడంతో ఈరోజు అధికారులు అయితే మానేరు నీరుని దిగువనికి వీసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ప్రజలు కూడా అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్ళొద్దని అధికారులు సూచిస్తున్నారు. పోలీస్ శాఖ సిబ్బంది కూడా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. అయితే భారీ వర్షాలు పడే నేపథ్యంలో స్కూళ్ళకు కూడా సెలవులు, కాలేజీలకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ప్రకటించడం కూడా జరిగింది. వర్షాభావ నేపథ్యంలో పిల్లలు కూడా ఎవరు కూడా బయటకు రావద్దు. అలాగే ఎక్కడ కూడా వాగులు, వంకలు దాటే ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తుఫాన్ ఇంకా 3 రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ వాతావరణ కేంద్రం తెలుపుతుంది.